రాష్ట్ర ప్రభుత్వం గుడుంబ అమ్మకాలను నిలిపివేసినప్పటికీ జమ్మికుంట పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని వివిధ గ్రామాల్లో గుడుంబ అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని కుంటలు, చెరువుల సమీపంలో గుడుంబ తయారు చేసేవారు తమ వ్యాపారాన్ని 3 పువ్వుల 6 కాయలుగా కొనసాగించుతూ ఆ గుడుంబాను ప్యాకెట్ల రూపంలో పట్టణ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి జోరుగా విక్రయిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఆ పరిసర ప్రాంతాల్లో గుడుంబ ప్యాకెట్లో దర్శనమిస్తున్నప్పటికీ నామమాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో గుడుంబ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ఐ సౌమ్య ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. అధికారుల సాక్షిగా గుడుంబ ఆనవాళ్లు అక్కడ కనబడుతున్నప్పటికీ నామమాత్రపు తనిఖీలు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. జమ్మికుంట పట్టణంలో జోరుగా గుడుంబ విక్రయాలు జరుగుతున్నాయనే విషయాన్ని సిటీ కేబుల్ ఎక్సైజ్ ఎస్ఐ సౌమ్య దృష్టికి తీసుకెళ్లి దానిపై వివరణ ఇవ్వాలని కోరగా వివరణ అనేది ఏమీ లేదు అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో పాటు డ్యూటీలో ఉండగా ఎవరైనా వాయిస్ ఇస్తారా అంటూ వెళ్లిపోయింది. గతంలో అధికారులు ఏ ప్రాంతంలోనైనా సోదాలు నిర్వహించినప్పుడు మీడియా కవరేజ్కు వెళితే అధికారులు సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలు తెలియజేయడంతో పాటు ముందస్తు చర్యల గురించి తెలిపేవారు. కానీ ఎస్ఐ సౌమ్య దురుసు సమాధానం ఇవ్వడంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. గుడుంబ విక్రయాలు అధికారులకు తెలిసే జరుగుతున్నాయా, లేక మామూళ్ల మత్తులకు అలవాటు పడి చూసి చూడనట్లు ఉదాసీన వైఖరిని వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అధికారులు సోదా చేసే సమయంలో ఖాళీ గుడుంబ ప్యాకెట్లు కనబడుతున్నప్పటికీ దానిపై లోతుగా విచారణ చేయకుండా నామమాత్రపు తనిఖీలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రాంతం లోపల గుడుంబ అమ్మకాలు బాగా జరుగుతున్నాయి కదా మేడం, చెప్పచ్చు కదా. ఇక్కడ ఆల్రెడీ మీరు వచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నారు కదా, మాట్లాడారా మేడం? డ్యూటీలు ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు?